నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. ఒకే జాతి ఒకే గ్యాస్ గ్రిడ్ సాధన దిశలో దేశం ముందడుగు వేస్తుందన్న ప్రధానమంత్రి. కొచ్చి మంగళూరు సహజవాయువు పైప్లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ. వ్యాక్సిన్ నిల్వకు 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ. సీఎం క్యాంపాఫీస్ ముందు ఇటీవల గెలిచిన జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల నిరసన. తమను కార్పొరేటర్లుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కు ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండవ దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించాలని సిఫార్సు చేసింది. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం తెలిపింది. ఒకే జాతి ఒకే గ్యాస్ గ్రిడ్ సాధన దిశలో భారత్ ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కొచ్చి మంగళూరు సహజవాయువు పైప్లైన్ ప్రాజెక్టును ఆన్లైన్లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 450 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ను జాతికి అంకితం చేయడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. దేశానికి, ముఖ్యంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలకు నేడు ఒక ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు. సహజవాయువు పైప్లైన్ ద్వారా ఈ 2 రాష్ట్రాలను అనుసంధానిస్తున్నామని, దీనివల్ల 2 రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సురక్షిత ఇంధన వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ పైప్లైన్ ఒక ముందడుగు అని అన్నారు. రానున్న రోజుల్లో నగరాల్లో చమురు పంపిణీ వ్యవస్థకు కొచ్చి మంగళూరు పైప్లైన్ ఆధారమవుతోందని చెప్పారు. అలాగే పలు నగరాల్లో సీఎన్జీ ఆధారిత రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. सीएनजी आधारित ट्रांसपोर्ट सिस्टम को डेवलप करने का आधार बनेगी. 5वां, ये पाइपलाइन मैंगलोर केमिकल और फर्टिलाइजर प्लांट को ऊर्जा देगी, कम खर्च में खाद बनाने में मदद करेगी, किसान को मदद होगी. 6ठा, ये पाइपलाइन मैंगलोर रिफाइनरी और पेट्रोकेमिकल को ऊर्जा देगी, उन्हें स्वच्छ ईंधन देगी. 7वां, ये पाइपलाइन दोनों ही राज्यों में प्रदूषण कम करने में बड़ी भूमिका निभाएगी. 8वां, प्रदूषण कम होने का सीधा असर होगा पर्यावरण पर. जितनी कार्बन डाइऑक्साइड का एमिशन इससे कम होगा, वो लाखों पेड़ लगाने के बाद ही हासिल हो सकता है. साथियों, नवा लाभ ये कि पर्यावरण बेहतर होने से लोगों की सेहत भी अच्छी रहेगी, बीमारी पर होने वाला उनका खर्च भी कम होगा. 10वां, जब प्रदूषण कम होगा, हवा साफ सुथरी होगी, शहर में गैस आधारित व्यवस्थाएं होगी, तो और ज्यादा टूरिस्ट आएंगे. ఈ పైప్లైన్ను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ 3,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించింది. ఈ ప్రాజెక్టు ద్వారా కొచ్చిలోని ఎల్ఎన్జీ టెర్మినల్ నుండి కర్ణాటకలోని మంగళూరు వరకు సహజవాయువును రవాణా చేస్తారు.
ఎర్నాకుళం, త్రిశూల్, పాలక్కాడ్, కన్నూర్ తదితర జిల్లాల గుండా ఈ పైప్లైన్ వెళ్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన తేదీ నుంచి 10 రోజుల్లోనే వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ వరకు ఉన్న వివిధ దశలను రాజేష్ భూషణ్ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ నెల 3వ తేదీన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. డ్రై రన్ విజయవంతం కావడంతో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమైనట్టు రాజేష్ భూషణ్ చెప్పారు. గత వారం రోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. వ్యాక్సిన్ ప్రాథమిక టీకా నిల్వ కేంద్రాలను హర్యానా, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో ఏర్పాటు చేశామని, వీటితో పాటు కేంద్ర ఔషధ నిల్వ సంస్థ ఎంఎస్ఓ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 37 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు టీకా సరఫరా చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత మొట్టమొదటిసారిగా వరంగల్ అర్బన్ జిల్లాకు విచ్చేసిన బండి సంజయ్కు బీజేపీ శ్రేణులు, యువకులు ఘన స్వాగతం పలికారు. జనగామ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్కు చేరుకున్న బండి సంజయ్కు వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మతో పాటు జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాల మీదుగా ర్యాలీగా వెళ్లి కడిపికొండ బ్రిడ్జి వద్ద బండి సంజయ్కి స్వాగతం పలికారు. వివిధ పార్టీలకు చెందిన వారు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. రైతు వేదికలపై ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులు, ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకోకుండా ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు పులిని తీసుకొచ్చి అడవుల్లో వదిలారని ఎంపీ ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాబట్టి అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించకపోతే వాళ్ళ నష్టపోయేది అధికారులే. అందుకోసం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులను ఇబ్బంది పెట్టద్దని కూడా వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అందుకోసమే ఇవాళ కలెక్టర్ గారికి కూడా పొద్దునే మార్నింగ్ కలవడం జరిగింది. ఇక్కడ అధికారులు ప్రోటోకాల్ పాటిస్తలేరు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా ఇదేదైతే ఉన్నదో శిలాఫలకాల మీద మామూలను అవమానించినట్టుగా చేసినారు కాబట్టి ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకుపోయి ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. కరోనా తీవ్రత ఇంకా తగ్గనందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లాలోని నవాబ్పేట మండలం గురుకంఠలో దూరదర్శన్తో మాట్లాడుతూ చలికాలంలో కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. రాబోయే పండుగలు, జాతరల సమయాల్లో ప్రజలు గుంపులుగా చేరవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సపోర్ట్ మెడిసిన్స్ కానీ ఇచ్చి ఈ కరోనా గురించి ఒక అన్ని ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం మొట్టమొదలుగా ఉంది. అదేవిధంగా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలంగాణ నెంబర్ 1 క్రమశిక్షణ ఏదైతే ఈ కరోనా రోగాన్ని ప్రజలకు రాకుండా చేయడంలో మొట్టమొదటి పాత్ర మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలని. కరోనా గురించి ఈరోజు క్రమశిక్షణనే దీనికి ముఖ్యము. మొట్టమొదలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి ఏదైతే శానిటైజర్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్క శుభ్రం చేసుకోవడము, దూరం పాటించడమే ఈ కరోనాను కంట్రోల్ చేయడం. వార్తల్లో చిన్న విరామం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9 to 5 job, abba 5 to 9 job, urku pargu all the time job. The roaming unde job, the deadline unde job, లేదా are you living in the market అనే job. లైఫ్ అన్ని ఆప్షన్సే. జాబ్ చూస్ చేసుకుని మీకు కావలసినట్టే సంపాదించుకోండి. ఎల్ఐసి ఏజెంట్ పని చూస్ చేసుకోండి. ఇది జాబ్ కన్నా ఎక్కువ, ఇది కెరియర్ ఇన్సూరెన్స్. మీరే మీ బాస్ అవ్వండి, ఎల్ఐసి ఏజెంట్ అవ్వండి. ఇప్పుడు లైఫ్ సెట్టే. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. పంట సాగు పెట్టుబడికి బాసట లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా రైతులకు వరంగా మారిన ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. నామమాత్రపు వడ్డీతో అన్నదాతలకు రుణ సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ పథకాన్ని ప్రారంభించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా దేశవ్యాప్తంగా రైతులందరికీ కార్డులు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,50,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. రైతులు విత్తనాలు, వ్యవసాయ పరికరాల కొనుగోలు, పంటల సాగు, దిగుబడి సమయంలో అన్నదాతలకు ఆర్థిక సహకారం పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా చేకూరింది. అదేవిధంగా ఒక్కో రైతు ఎలాంటి భూమి పత్రాలు బ్యాంకులకు తాకట్టు పెట్టకుండా నామమాత్రపు వడ్డీపై రుణం పొందడానికి అవకాశం లభించింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాల కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మనం నార్మల్గా ఏదైతే క్రెడిట్ కార్డు వాడతామో అదే విధంగా రైతులు కూడా క్రెడిట్ కార్డు ద్వారా రుణ సదుపాయం పొందొచ్చు. అదే కాకుండా మళ్ళీ దాని ద్వారా కొన్ని సబ్సిడీలు కూడా పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం అది క్రెడిట్ కార్డు రైతుల కోసం. ఏ పరిశ్రమ అయినా అగ్రికల్చర్ కాకుండా సెరికల్చర్, టిష్యూ కల్చర్, ఇవన్నీ ప్రతిదీ వ్యవసాయకు సంబంధించిన దానికి ప్రతి రైతు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి లాభదాయకమే. ఎందుకంటే దీనికి 6 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. మేము పేపర్ ప్రకటనలో చూసాము, ఇదేదో బాగుందని కామన్ సెంటర్కి వచ్చి అప్లై చేద్దామని వచ్చాము. ఇది మాకు అప్లై ఓకే అయిపోతే మా యొక్క ఈ చిన్నకారు రైతులకు, వ్యవసాయదారులకు చాలా లాభదాయంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క కేసీసీ పథకం ఏదైతే విడుదల చేశారో ఈ యొక్క దేశ ప్రధాని గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రైతులకు నేడు జాతీయ పక్షుల దినోత్సవం. స్వేచ్ఛకు ప్రతీక అయిన విహంగమేలేని గగనమేళ, రంగురంగుల వన్నెలేని పక్షిలేని వృక్షమేళ, కొంగ బాతులేని సరస్సు ఏల, పిట్ట కూతలేని అరణ్యమేళ, ప్రకృతికి సొబగులు అద్దేది పక్షి, పర్యావరణాన్ని కాపాడేది పక్షి. పక్షులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వేచ్ఛకు ప్రతీక పక్షులు, ప్రకృతికి సొబగులద్దేవి పక్షులు, పర్యావరణాన్ని కాపాడేది పక్షులే. ఆకాశమైన, అరణ్యమైన పక్షులు లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. ప్రకృతిని పరిరక్షించడంలో పక్షుల పాత్ర ఎంతో ఉంది. అలాంటి పక్షులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రకృతికి, మానవుడికి పక్షులు చేసే మేలు అంతా ఇంతా కాదు. పక్షులు చెదల వంటి క్రిమికీటకాలను తింటూ వాటి సంఖ్య పరిమితిలో ఉండేలా చూస్తాయి. అదేవిధంగా పక్షులు విత్తనాలను తిని పరాగ సంపర్కానికి తోడ్పడతాయి. రాబందులు ప్రకృతిని శుభ్రం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జలచరాలను కాపాడడంలో కూడా పక్షులు దోహదం చేస్తాయి. మొలస్క్స్ చేపలను తిని పర్యావరణ సమతుల్యతను పరిరక్షిస్తాయి. పోషకాల తయారీలో, సముద్ర పర్యావరణాన్ని కాపాడడంలో తమ వ్యర్థాలతో పగడపు దిబ్బలు పరిరక్షించేందుకు సముద్ర పక్షులు తోడ్పడతాయి. పక్షులు ఉంటే పక్షి ప్రేమికులు కూడా ఉంటారు. బర్డ్ వాచింగ్ సొసైటీస్ భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. సొంతూరు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ను వదిలి హైదరాబాద్లో సెటిల్ అయిన అభిషేక్ శ్రోతి సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ ఫర్మ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ పక్షులను తమ కెమెరాలో బంధిస్తూ ఉంటారు. पक्षी दिवस की आप सभी को बहुत बहुत शुभकामनाएं। पक्षी हमारे जीवन का एक अभिन्न हिस्सा है और हमारे पर्यावरण में इनका महत्व अतुलनीय है। मैं पक्षियों से बहुत तरह की प्रेरणा लेता हूँ, चाहे वो बगुले से उसकी एकाग्रता की प्रेरणा हो या कौवे से उसकी चतुरता की। परंतु दुर्भाग्यवश आज के समय में हमारे ये मित्र बहुत ही कठिन समय से गुजर रहे हैं, जहाँ
उनके पर्यावरण की कमी एक बड़ी समस्या है। हंटिंग भी एक बहुत बड़ा प्रॉब्लम है, जिसके चलते पक्षियों की संख्या में लगातार कमी आ रही है। ऐसे में मेरे विचार से हमारा कर्तव्य है कि हम इस पक्षी दिवस को न सिर्फ बड़ी ही उत्साह से मनाएं, परंतु इस पक्षी दिवस पर हम ये संकल्प भी लें कि हमारे इन मित्रों के संरक्षण के लिए हम अपना योगदान भी देंगे। పక్షులు ఎగరడం అనేది ఒక సైన్స్. విమానాల ద్వారా ఆకాశంలోకి ఎగరవచ్చన్న ఆలోచనకు నాంది పక్షులే. పక్షులు ఎగరడానికి ఏరోడైనామిక్ సూత్రాలను ఉపయోగించుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్క్టిక్ టర్న్ పక్షి ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించేదిగా రికార్డు సృష్టించింది. మామూలు బరువుండే ఈ పక్షి 90,000 కిలోమీటర్లు వలస వెళ్లి వస్తుంది. పెరగ్రీన్ ఫాల్కన్ పక్షి 390 కిలోమీటర్ల వేగంతో ఆకాశం నుండి నీటిలోకి త్రుటిలో చేపలను వేటాడగలదు. వేటలో 99% విజయవంతం అవుతుంది. పొలిటికల్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మొహమ్మద్ అద్నానుద్దీన్ ఉత్సాహంగా బర్డ్ ఫోటోగ్రఫీ చేస్తుంటారు. పక్షులను కాపాడడం ఎంతైనా అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఉదయం లేవగానే పక్షుల కిలకిల రావాలు మనల్ని ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మన పర్యావరణ వ్యవస్థలో పక్షులు చాలా కీలకం. మన ప్రకృతి బాగా పనిచేస్తుందో లేదో అది మనం పక్షులు కానీ వేరే జీవజాతులను చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ ఆవాసాలను మనం చూసి మనం తెలుసుకోవచ్చు. అయితే మారుతున్న మనుషుల జీవనశైలి, ఈ ఆధునిక జీవనశైలికి మనం బాగా అలవాటు పడిపోయి మనం ఈ పక్షుల ఆవాసాలని మనం దెబ్బతీస్తున్నాం. అయితే వీటి గురించి అవగాహన కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో డెక్కన్ బర్డర్స్ అనే సంస్థ ఒకటి. మనం కూడా మనకు తోచిన విధంగా మనం కూడా ఇటువంటి సంస్థలతో పనిచేస్తూ మనం కూడా అవగాహన పెంచుకుంటూ ఈ పక్షుల ఆవాసాలను కాపాడుకుందాం. పక్షులను కాపాడుకున్నట్లయితే మనల్ని మనం కాపాడినట్టే. విభిన్న రకాల పక్షులు, వాటి రెక్కలు, ముక్కు, అవి ఎగిరే విధానం, ఇంద్రధనస్సు లాంటి వాటి రంగులు, నిజంగా పక్షుల ప్రపంచం అద్భుతమైనది. దురదృష్టవశాత్తు మాంసం కోసం పక్షిని వేటాడడం, కొందరు ఇంట్లో పెంచుకోవడం వల్ల, వాటి ఆవాసాలు ఆక్రమించుకోవడం వల్ల పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అయితే పక్షి లేని ప్రపంచంలో మీరు ఉండదలుచుకున్నారా? లేదా పక్షికి హాని కలిగించకుండా వాటిని కాపాడదలుచుకున్నారా? ఒకసారి నిస్వార్థంగా దయార్ద్ర హృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకే జాతి ఒకే గ్యాస్ గ్రిడ్ సాధన దిశలో దేశం ముందడుగు వేస్తుందన్న ప్రధానమంత్రి, కొచ్చి మంగళూరు సహజవాయువు పైప్లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, వ్యాక్సిన్ నిల్వకు 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఇటీవల గెలిచిన జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల నిరసన, తమను కార్పొరేటర్లుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్.